విశాఖ తీరంలో మరో దోపిడీకి సిద్ధం. దేవుడి పేరుతో వ్యాపారానికి అడ్డాగా విశాఖ. నాడు అయోధ్య రామ మందిరం నమూనా సెట్తో అడ్డగోలు దందా. నేడు గణేష్ నవరాత్రుల పేరిట దోపిడీ. ఏపీఐఏసీ లూలుమాల్ స్థలంలో వినాయక విగ్రహానికి ఏర్పాట్లు. అసలు విశాఖలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు విశాఖపట్నంలోని దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసేవారు ఎక్కువైపోయారు. ఇటీవల మనం చూసాం, ఏదైతే ఉడా పార్క్ పక్కనే పార్క్ హోటల్ పక్కన అయోధ్య రామ మందిరం సెట్ వేసి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వ్యక్తి బండారం ఎలా బయటపడిందో అని, తర్వాత సీతారాముల వాళ్ళ కళ్యాణం పేరు కూడా చెప్పి ఆ తర్వాత కూడా మళ్ళీ పెద్ద ఎత్తున టికెట్ పెట్టి దానికి కూడా డబ్బులు వసూలు చేద్దాం అన్న టైంలోనే అతను బండారం బయటపడి అధికారులు దాన్ని మూయించి వేశారు. ఇది మరొక ముందే ఇప్పుడు మరొకటి తెరలేచింది. ఏపీఐఏసీ గ్రౌండ్ ఏదైతే హార్బర్ పార్క్ సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి ఏపీఐఏసీ గ్రౌండ్ ఏదవుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది బీచ్కి ఆనుకుని ఉన్న స్థలం, చాలా ఖరీదైన స్థలం, 13.5 ఎకరాల స్థలం ఇది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం లూలు మాల్కి కేటాయించింది. ఈ కేటాయించిన తరుణంలోనే ఈలోపే దీనికి సంబంధించిన రైతులు దీనికి హక్కుదారులు మేమని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇదిలా ఉంటుండగానే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. ఈ వినాయక చవితి పేరు చెప్పి పెద్ద ఎత్తున మళ్ళీ కూడా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో విశాఖ నగరం పెదగంటాడ ప్రాంతానికి చెందినటువంటి యూత్ ఐకాన్ అనే ఒక ఏదో బ్రాండ్ తోటి ఒకరు దీనికి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున వినాయకుడి సెట్ వేసి ప్రదర్శనగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ రాట మహోత్సవం ఏది కార్యక్రమానికి నాంది పలికే రాట మహోత్సవాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. నా పేరు రాజు అండి, సీరప్ రాజు. ఇక్కడ వచ్చేసి మనం ప్రతి సంవత్సరంలాగే గణపతి నవరాత్రులు చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి తిరుపతి దేవస్థానం సెట్ వేద్దామని మనం ప్లాన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్తో వినాయకుడిని తయారు చేద్దామని ప్లాన్ చేస్తాం. ఎన్ని అడుగులు అనేది ఇంకా తెలియదండి. అది సుమారుగా 2000 కేజీలు వచ్చింది. అది ఎన్ని అడుగులు అనేది ఇంకా ఆన్ ప్రాసెస్ అవుతుంది. వినాయకుడు వచ్చేసి ఆన్ ప్రాసెస్లో ఉంటుంది. అది పూర్తి అవగానే మీకు పూర్తి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను అప్డేట్. పర్మిషన్స్ అన్నీ అప్లై చేస్తున్నాను, తీసుకుంటున్నాను. అంటే ఇప్పటి నుంచి పర్మిషన్స్ అన్నీ ఇవ్వరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోలీస్ పర్మిషన్ అది, జీవీఎంసీ, నెక్స్ట్ ఫైర్ ఒకటి, ఇవన్నీ పర్మిషన్స్ తీసుకొని మనకి ఏపీఎస్సీ లుల్లు వాళ్ళకి ఇచ్చారండి. ఇది ఒక 6 days అట్లా అనుకుంటున్నాను. నవరాత్రులు సీనియర్ సిటిజన్స్కి, వికలాంగులకి, వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి వీళ్ళందరికీ ఫ్రీ దర్శనం పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ కూడా మనం అందరూ పెట్టినట్టు 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టడం, కేవలం 10 రూపాయలు, 20 రూపాయలు కన్నా దాటి ఉండదు. ఇయర్ బిలో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి ఫ్రీ దర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. 10 రూపాయలు అన్నది మనం దర్శనానికి కాదండి, మనం అభిషేకం, అర్చన అట్లా ఏమైనా ప్లాన్ ఏం చేస్తున్నా వాటికి డబ్బులు తీసుకుంటాం తప్ప దీనికి ప్రత్యేకంగా దీనికి దర్శనానికి అంటే ఏం డబ్బులు ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్స్ అని, నెక్స్ట్ స్ట్రక్చర్స్ అని ఆల్రెడీ హాస్పిటల్స్తో మాట్లాడాం. అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా మనం తీసుకునేట్టుగా ప్లాన్ చేస్తున్నాం. రెంట్ ఏం లేదండి, రిలీజియన్ విషయంలో ఫ్రీగానే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన అనుమతులు ఉన్నాయా అంటే మాత్రం ఇంకా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు ఏపీఐసి. ఎందుకంటే ఒక పక్క ఈ దేవుడి పేరిట వ్యాపారం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున దుమారం లేచి ఇప్పటికే ప్రజలందరూ కూడా దీనిపై ఎవరు కూడా హర్షించట్లేదు. కనుక దీనికి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అధికారులు అంతా నాన్చున్న సమయంలోనే ఇప్పుడు ముందుగా అనుమతులు లేకుండానే ఇక్కడ రాట మహోత్సవం కూడా కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. అయితే ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి నిర్వాహకుడికి ఒక 2 ఎమ్మెల్యేలు సిఫార్సు కూడా చేశారట. అంటే ఇతనికి ఇక్కడ ఈ స్థలం కేటాయించండి, ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ఇక్కడ ఇతను ప్రదర్శన ఏర్పాటు చేస్తారు కనుక దానికి స్థలం కేటాయించి 2 ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు చేశారట. కానీ ఏపీఐసీ వాళ్ళు ఇంకా దానికోసం కొంచెం ఇవ్వాలా వద్దని సౌండ్ చేస్తారు. ఎందుకంటే ఓ పక్క దీన్ని లూలు మాల్కి 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా
వాళ్ళకి ఇచ్చిన తర్వాత మరి వేరే ఒకరికి ఇక్కడ వ్యాపారం చేసేందుకు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అని, ఏ విధంగా ఇవ్వాలని కూడా అలా తర్జన భర్జన పడే పరిస్థితి. ఈ ఇంతలోనే ఇక్కడ నిర్వాహకుడు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా నాంది పలకడం జరుగుతుంది. కనుక దీనిపై మళ్ళీ అధికారులు ఎవరైనా దీనికి సపోర్ట్ ఉన్నారా లేదా అని కూడా ఆలోచించాలి. ఓ పక్క రాజకీయ నాయకులు ఇష్టసారం ఎవరు పడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఆ విధంగా అధికారులు కూడా చూసి చూడండి వదిలేస్తున్నారు. దీంతో దేవుడి పేరటి వ్యాపారం చేసే వాళ్ళు విశాఖ నగరంలో చాలా ఎక్కువైపోయారు. మనకు తెలుసు వినాయక చవితి అంటే తెలంగాణలో చాలా భారీ ఎత్తున జరుగుతుంది. కొన్ని వందల అడుగుల విగ్రహాలు అక్కడ పెడతారు, కానీ ఎవరో కూడా ఎటువంటి వ్యాపారం కూడా చేయరు. కేవలం వినాయక చవితి ఉత్సవాలన్నీ చాలా ఆనంద వాతావరణంలోనే అక్కడ అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, కేవలం దేవుడి పేరును ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం, దాంతో టికెట్ పెట్టడం, వ్యాపారం చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. విశాఖలో దీన్ని ఎవరో కూడా అధికారులు నిలదీసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అలాగే ఆ విధంగానే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చాలా భారీ ఎత్తున వినాయక విగ్రహాలు పెడుతున్నారు. ఇటు గాజువాక ప్రాంతంలో చాలా భారీ ఎత్తున 2-3 చోట్ల వినాయక విగ్రహాలు పెడుతున్నారు. అక్కడ కూడా టికెట్లు వసూలు చేస్తారు. గతంలో కూడా అదే చరిత్ర ఉంది. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పెదగంట నుంచి వచ్చి ఇక్కడ విశాఖ సాగర్ తీరం వద్ద మళ్ళీ ఇక్కడ వినాయక విగ్రహం పెడతారు. అది కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసి ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రదర్శనగా పెడతానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసాం కూడా. అయితే దీనికి అనుమతులు మాత్రం ఇంకా పొందాల్సి ఉందని చెప్పేసి అంటున్నారంటే మరి ఏ ధైర్యంతో ఇక్కడ పెడుతున్నారో తెలియదు, వీరికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో తెలియదు. కనుక ఇప్పుడు దీనిపై అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. త్వరలో విశాఖ ప్రజలు కూడా ఈ ప్రదర్శన ఏ విధంగా ఆకట్టుకుంటారు, లేదంటే ఏ విధంగా ఇక్కడికి వచ్చి సందర్శిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.